సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వామే భూమి అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృతపాశాంకుశచాపబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్య విభావయే భవానీం. వ్యాసం విష్ణుప్తారం శక్త్యః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే జగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధేయ వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామ్య భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చింతమంకృతపూజ్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యాన్నిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ఠాతుం చంద్రశేఖరభారతీయం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖరం బ్రహ్మాముదావహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికే నమః. శ్రీ సీతాలక్ష్మణ భారత శత్రుఘ్న హనుమత్సమేత రామచంద్రపరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠ గురవే నమః. పరాపర గురుభ్యో నమః. శ్రీ పరదేవత శ్రీ శివాయ గురవే నమః. శ్రీమద్దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో 5వ అధ్యాయంలో క్రితం జరిగినటువంటి ఉపాఖ్యానం దేవతలంతా కూడా తమకు అన్ని విధాల సహకరించినటువంటి అన్ని విధాల తమ పదవుల్లో కూర్చోబెట్టినటువంటి శ్రీ మహావిష్ణువుకి కృతజ్ఞతగా ధర్మ సంరక్షణ చేసి దుష్టుల్ని శిక్షించి ధర్మాన్ని రక్షించి యావత్ దేవతా గణాలకందరికీ కూడా శ్రీ మహావిష్ణువు పరాత్పరుడు దేవదేవుడు సహాయం చేయడం వల్ల ఆ సహాయానికి వాళ్ళంతా కూడా కృతజ్ఞతగా యజ్ఞోవై విష్ణు శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడు కాబట్టి ఆ యజ్ఞస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని సంతోషపెట్టడం కోసం యజ్ఞ సంకల్పం చేశారు. అలా యజ్ఞ సంకల్పం చేసిన దేవతలు 50 మంది బ్రహ్మరుద్రాలతో కలిసి వైకుంఠాన్ని రావడం జరిగింది. ఎక్కడా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కనపడలేదు. ఎందువల్ల అంటే అంతకుముందు 10,000 సంవత్సరాలు అసురులతో యుద్ధం చేసి అలిసిపోయి ఒక మారుమూల ప్రాంతంలో ఎవరికీ తెలియని రహస్య ప్రాంతంలో కోదండాన్ని తల కింద పెట్టుకుని స్వామి నిద్రిస్తూ ఉన్నాడు. అలా నిద్రిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని దేవతలు చూడడం జరిగింది జ్ఞాన దృష్టితో. వాళ్ళల్లో ఇంద్రుని ముందు ఈశ్వరుణ్ణి అడిగారు, స్వామి మేలుకొల్పు, ఆయన్ని మా కోరికను విన్నవించుకుని కృతజ్ఞత తెలుపుకుంటామంటే నిద్రాభంగిలకు కలిగించడం చాలా తప్పు అని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళకి సహాయభూతంగా సహాయం చేస్తానన్నట్టుగా ఆయన
ఉత్పాదితా తదా ఉమ్రీ బ్రహ్మణా పరమేష్ఠిన తయా భక్షితం తత్ర ధనుషోగ్రం ధరాస్థితం. ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే ఆయన శిరస్సు కింద ఆయన ఒక వైష్ణవ గాండివాన్ని పెట్టుకున్నారో ధనస్సుని, ఆ ధనస్సుని కనుక కొరికినట్లయితే అది నిలువుగా పెట్టుకున్నారండి. ఒక 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 కోటి భూమిని అంటుకుని ఉంటుంది, మరో కోటి పైన ఉంటుంది. ఆ భూమిని అంటుకున్న కోటి మీద ఈయన శిరస్సు పెట్టుకున్నారు. అల్లెత్రాడు 2 కోట్లకి బిగ్గరగా గట్టిగా కట్టివేయబడి ఉంది. ఎలాగైనా సరే అల్లెత్రాడుని కొరికితే, అంటే ఆ జా అంటారు, అల్లెత్రాడుని కొరికితే ధనుసుకు శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి స్వామి లేస్తాడు అని ఈ దేవతల యొక్క ఆలోచన. అలా కొరికేది ఎవరయ్యా అంటే వమ్రీ అని ఒక చెదపురుగుని సృష్టించడం. ఇప్పుడు ఇక్కడ మనం సరే ప్రకృతి కథ అలా ఉన్నా, ఇక్కడ విశేషంగా చెప్పబోతున్న నీతి ఏమిటయ్యా అంటే, ఉన్నతమైన వ్యక్తులు, ఉత్తమమైన వ్యక్తులు, జ్యేష్ఠులు శ్రేష్ఠులుగా పరిగణింపబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఈ లోకంలో ఉంటారో అటువంటి వ్యక్తులు గుణగణాల ద్వారా సర్వ విధాలైనటువంటి గుణగణాల ద్వారా కావచ్చు, లేదా శారీరకంగా కావచ్చు, లేకపోతే ఏ విధమైనా సరే తమకంటే దౌర్బల్యమైనటువంటి, తమకంటే తక్కువ స్థానంలో ఉన్నటువంటి, తమ తమకి ఏదైనా ఒక పని నిర్వర్తించడం కోసం లోకంలో కూడా మనకి ఇది కనపడుతుంది. లోకంలో మనకి కనపడుతుంది ఒక అధికారి కనుక చాలా కింద స్థాయి, అంటే ఒక ఆఫీసు బాయ్ని తన పర్సనల్ పనికి, రహస్యమైన పనికి వాడుకుంటే, ఈ పని చేస్తే నాకు ప్రయోజనం ఏమిటి అంటాడు. అందుకనే మేఘదూతంలో కాళిదాసు అంటాడు, యాజ్ఞామోగే వరమధుగమే నాథమా గబ్దలామ. ఎప్పుడైనా సరే ఒక ఉత్తమమైన వ్యక్తి మన కోరికను తిరస్కరించినా పర్లేదు, ఒక అల్పుడు ద్వారా మన కోరిక నెరవేరకూడదు అంటాడు. అది చాలా గొప్ప విషయం. ఆ విధమైనటువంటి ఏ విధమైన గుణగణాలు లేని వ్యక్తిని మనం ఎప్పుడైతే సహాయం అడుగుతామో, వాడు అంటే ఆ వ్యక్తి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మనల్ని శాసించడానికి వెళతారు. అట్లాగే నిద్ర మేల్కొల్పడానికి ఒక పురుగుని, అంటే ఒక కీటకాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడే. బ్రహ్మ ద్వారా సృష్టింపబడింది ఆ కీటకం. ఈ కీటకాన్ని సహాయం అడుగుతున్నారు దేవతలంతా కూడా. ఏమిటి అంటే, ధనుషోగ్రం ధరాస్థితం తయా భక్షితం తత్. నువ్వు వెళ్ళి ఆ ధనుస్సు యొక్క అగ్రం, అంటే పై భాగంలో ఉండేటువంటి ఏదైతే అల్లెత్రాడని కొరుకు, దానివల్ల ధనుసు కాస్త కదులుతుంది, శబ్దం వస్తుంది. తద్వారా విష్ణుమూర్తి లేస్తాడు. మేము మా మనసులో ఉండే కోరికలు చెప్పుకొని చేయవలసిన పని చేస్తాము. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకు రోజు కూడా లోకంలో మన నిత్య జీవన వ్యవహారంలో, నిత్య దైనందిన జీవితంలో మనకి కర్మకాలి మన అదృష్టం చెడి, లేదా మన దైవం వక్రీకరించి ఒక సందర్భంలో మనం చాలా అత్యంత అల్పమైన వ్యక్తిని, అల్ప గుణాలు కలిగి ఉంటాడు, అల్పమైన వ్యక్తి అల్పంగా చాలా నీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని మనం ప్రాణం చచ్చిపోయి జీవచ్ఛవాలై మన సహాయం అడిగితే, ఆడే తప్పకి ఎవరు చేయలేదు. అన్ని పనులు అందరూ చేయలేరు, కొన్ని పనులు కొన్నే చేస్తారు. అది లోకంలో నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే దొంగతనం చేయడానికి దొంగలనే వాడుకోవాలి, హత్యలకు అంతర్గలనే వాడాలి. అది వాళ్ళకే సాధ్యం, అందరూ చేయలేరు.
అట్లాగా కొన్ని కొన్ని పనులు అత్యంత కొంచెం అన్ని పనులు అందరూ చేయలేరు కాబట్టి ఎవరు ఏ పని చేస్తారో ఆ పని చేసేవాడు మనం ప్రాధేయపడుతున్నప్పుడు అలా ప్రాధేయపడిన వ్యక్తి కనుక అత్యంత అల్పుడైతే అది చేయించుకునేవాడికి సహాయం పొందేవాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లా ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మ, మరి లయకారకుడైన ఈశ్వరుడు, అష్టదిక్పాలుగా పడుతున్నాడు ఇంద్రాది దేవతలు, వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ఒక పురుగుని మాకు సహాయం చెయ్యని అడుగుతున్నారు. మనం దీన్ని విచారణ చేసినట్లయితే ఒక చిన్న ఉపాఖ్యానం చూడాలి. శ్రీమద్ రామాయణంలో కూడా శ్రీరామచంద్ర ప్రభు విద్యాబుద్ధులన్నీ పూర్తి చేసుకున్నాడు. గురుకులం నుంచి అయోధ్యకు రావడం జరిగింది. అయోధ్యలో వచ్చి ఉన్నాడు. ఇలాగా ఒక కొంతకాలం అయోధ్యలో ఉండడం జరిగింది రామప్రభు. ఇదే సందర్భంలో సిద్ధాశ్రమంలో విశ్వామిత్ర మహర్షి యజ్ఞ సంకల్పం చేశాడు. యజ్ఞాలకు అనేక విధాలైనటువంటి అసురుల ద్వారా ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటే ఆయన అక్కడుండేటువంటి ఋషులందరినీ కూడా మీరు యజ్ఞానికి కావాల్సినటువంటి సంభారాలను సిద్ధం చేసుకోండి, నేను ఇప్పుడే వస్తానని అయోధ్యకు వచ్చాడు. అయోధ్యకు వచ్చినప్పుడు ఎప్పుడైతే అయోధ్యలో విశ్వామిత్ర మహర్షిని ఈ దశరథ మహారాజు చూశాడో సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా, మీరు అత్యంత ప్రయత్నం వల్ల బ్రహ్మర్షి అయ్యారని మెచ్చుకున్నాడు. మీ రాక మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు. ఎవరైతే ధర్మపత్ని సంతానం పొందితే ఎంత ఆనందం అంత ఆనందం మీ రాక అన్నాడు. మీ కోరిక ఏదైనా సరే నాకు చెప్పండి, నేను దాన్ని నెరవేరుస్తానన్నాడు. అంటే ఎదుటి వ్యక్తి ఏమడుగుతాడో తెలియక మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఈ రకంగా ఆయనకి చేయకూడని వాగ్దానాలన్నీ చేశాడు, ఇవ్వకూడన మాటలన్నీ ఇచ్చాడు. తీరా అన్నీ విన్న తర్వాత ఎవడిగాడు, నీ కొడుకు రాముడిని ఆయనక యజ్ఞాన్ని పంపించవయ్యా అన్నాడు. యజ్ఞాన్ని పంపించు అనగానే వెంటనే దశరథ మహారాజు ఒక మాట అంతా మారిపోయింది. ఏంటండి, షోడశ వర్షక, ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండనటువంటి వాడు, ఇంకా మా క్షత్రియులు ఎవరికైనా సరే ధర్మశాస్త్ర ప్రకారంగా 16 సంవత్సరాల తర్వాత కదా యుద్ధరంగంలోకి వెళ్ళి ధనుసును బట్టి యుద్ధం చేసేది. వాడు ఇంకంత వయసు రాలేదు. రాజీవలోచన, తామర పువ్వు లాంటి కళ్ళు కలిగినటువంటి వాడు, అత్యంత బాలుడు. ఇతన్ని ఎట్లా పంపిస్తాను అతి భయంకరమైనటువంటి బీభత్సమైన అసురులకు యుద్ధం చేయడానికి? నేనే చిత్రంగుల సమేతంగా వస్తాను అంటే ఆయన వచ్చినప్పుడు ఉండేటువంటి భావనకి, ఆయన అడిగిన తర్వాత ఉండే భావనకి చూడండి ఎంత తేడా వచ్చేసిందో. మనం అడిగాము అంటే అంతకుముందు ఏమన్నాడు, బ్రహ్మర్షులు మిమ్మల్ని మించిన వారు లేరు, మీరు ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో ప్రయత్నం చేసి అనితర సాధారణమైనటువంటి స్థానాన్ని పొందారు, బ్రహ్మర్షులు అయ్యారు, అసలు మీకు ఏదైనా సేవ చేయడమే నా జీవన పరమావధి అన్నాడు, మిమ్మల్ని గౌరవించుకోవడమే నా జన్మజన్మాంతర పుణ్యం అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి దశరథుడు ఎప్పుడైతే కొడుకుని అడిగాడో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వైశిష్ట్యం ఏమిటి, ఆ వ్యక్తి గొప్పతనం ఏమిటి అని మర్చిపోయి ఎలా పంపిస్తానండి అన్నాడు. చూశారు, అడగంగానే ఒక ఉన్నత వ్యక్తి, ఒక ఉత్తమమైన వ్యక్తి, అనితర సాధారణమైన స్థానాన్ని పొందిన వ్యక్తి అని కూడా మర్చిపోయి ఆవిడ ఇంకా చాలా విషయాలను అవన్నీ చెప్పదలుచుకుంటే వస్తున్న మనుషుల యొక్క ప్రభావం, వాళ్ళొక ప్రవృత్తి, ఎదుటి వ్యక్తి ఎంత ఉన్నతుడైనా కూడా వాళ్ళు అడిగినటువంటి కోరిక వినంగానే ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క భావన మారిపోతుంది అని చెప్పడం కోసం చెప్తున్నాను తప్ప ఇక్కడ ఇంకో విషయం చెప్పట్లేదు. దీని రహస్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి, దీనికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఏమిటంటే మనం అలా విచారణ చేసినప్పుడు, దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, వివిధ విధాలైనటువంటి వ్యవస్థ అంతా చేసినప్పుడు దానికి తెలుస్తూ ఉంటుంది. అట్లాగే బ్రహ్మగారిచే సృష్టింపబడినటువంటి ఒక చెద పురుగు ఎప్పుడైతే దేవతలంతా నువ్వు ఆ ఫలానా దైవ కార్యక్రమాన్ని నువ్వు సాధించాలి అని అనగానే భక్షితేగ్రే తదానిమ్నం గమిష్యతి శరాసనం తదా నిద్రా విముక్తోసౌ దేవదేవ భవిష్యతి.
ఎప్పుడైతే నువ్వు ఆ విధమైనటువంటి ఆ కోదండాన్ని అంటే కొరుకుతావో అది కాస్త వంగుతుంది. వంగినప్పుడు కదలిక వస్తుంది, అది శబ్దం వస్తుంది. కాబట్టి దేవదేవ నిద్రా విముక్త భవిష్యతి. అప్పుడు దేవదేవుడని శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి విముక్తిని పొందుతాడు. తద్వారా మేము ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే మేము ఆయనకి విన్నవించుకుని ఏ పని అయితే దైవ కార్యక్రమం ఏదైతే మేము కృతజ్ఞత చేద్దాం అనుకుంటున్నామో అది చేస్తాము అని దేవతలంతా ముక్తకంఠంగా ఆ ఒమ్రి అనేటువంటి చదపరుతో చెప్పడం జరిగింది. తమువా తదా ఒమ్రి దేవదేవస్య మాపతే నిద్రాభంగ కథం కార్య దేవ జగతాం గురో నిద్రాభంగ కథాచ్ఛేద దంపత్యో ప్రీతివేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మచ సంస్మృతం. పురాణాల్లో అతి ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, అది మీరు వ్యాసవాంగ్మయం తీసుకోండి, వాల్మీకి వాంగ్మయం తీసుకోండి, శంకర భగవత్పాద వాంగ్మయం తీసుకోండి, ఆ తర్వాత వచ్చేటువంటి కాళిదాసు కావచ్చు, భారవి కావచ్చు, మాగుడు కావచ్చు, జగన్నాథ పండితుడు కావచ్చు, ఎవరెవరైతే సంస్కృత వాంగ్మయం ఉంది వీళ్ళందరూ కూడా ఆ తర్వాత విష్ణు శర్మ రాసిన పంచతంత్రం కావచ్చు, నారాయణ పండితుడు రాసినటువంటి హితోపదేశాలు కావచ్చు, ఇన్నింటిలో కూడా కొన్ని మృగాల ద్వారా, పశువుల ద్వారా, పక్షుల ద్వారా, క్రిమికీటకాదుల ద్వారా నీతిని చెప్పిస్తారు. అంటే ఆ నీతి అనేది మానవుడికే కాదు అందరికీ కావాలి అని వాటికే అవే నీతి చెప్పాయి అంటే మనం ఎంత నీతివంతంగా, ఎంత నియమబద్ధమైన జీవనం కలిగి ఉండాలి అని చెప్పడం కోసం ఈ మాటలని. ఇప్పుడు ఈ మాటలు విన్నటువంటి ఆ ఒమ్రి ఏమంటోంది, ఏమండి ఏ విధంగా నేను లక్ష్మీ భర్త అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ నిద్రాభంగం కలగజేస్తాను, ఆ నిద్రాభంగం చేయడం మహాపాపం కదా. నిద్రాభంగ ఎటువంటి పాపం అంటే కథాఛేద. ఎప్పుడైనా ఎక్కడైనా మహానుభావులు దైవ సంబంధమైనటువంటి పురాణాలు చెప్తున్నప్పుడు, దైవ సంబంధమైన కథల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు, ప్రవచనం చేస్తున్నప్పుడు ఆ కథా ప్రవచనాన్ని కానీ, ఆ కథా ప్రచారాన్ని కానీ భంగం చేయడం మహాపాపం. అలా ఎప్పుడు జరుగుతుందని ఆపేయకూడదు, అదొక మహాపాపం. దంపత్యోహో ప్రీతిభేదనం. దంపతుల మధ్య కలహం సృష్టించడం, ఇది కూడా మహాపాపం. అలాగే తల్లికి తండ్రికి, తండ్రికి కూతురికి, తండ్రికి కొడుక్కి, తల్లికి కొడుక్కి, తల్లికి కూతురికి వీళ్ళ మధ్య భేదాన్ని కలిగించడం కూడా మహాపాపం కదా. దేంతో సమానది? బ్రహ్మహత్య మహాపాపం స్మృతం. బ్రహ్మహత్య చేస్తే పంచమహాపాతకాల్లో బ్రాహ్మణ్ణి చంపితే ఏ పాపమో ఆ పాపం చెప్పబడింది కదా. ఈ నిద్రాచ్ఛేదం కూడా అంత పాపానికి ఒడిగట్టాల్సిన అవసరం నాకే వచ్చింది. నేనెందుకు అంత పాపం చెయ్యాలి? అంత పాపం చేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? చూశారు, ఇక్కడ పాపాన్ని వెళకాట్లే ఆ పురుగు కూడా. నాకేమిటి ప్రయోజనం? మీరు ఫలానాను కొట్టమని కొట్టేస్తాను, ఫలానా వాడు భూమి కబ్జా చేసేస్తే నాకేమిటి? ఎరా నాయన, ఫలానా వాడు స్థలం బలవంతంగా లాక్కోవడం పాపమేనండి. ఆ పాపం చేస్తే నాకు ప్రయోజనం ఏంటి? పాపాన్ని భయపట్ల ప్రయోజనాన్ని అపేక్షిస్తున్నాడు. ఇవాళ లోకం అంతా ఇలాగే ఉంది, నేనేం చెప్పక్కర్లా. కథం దేవదేవస్య కరోమి సుఖనాశనం కిం ఫలం భక్షణాదేవ ఏన పాపం కరోమ్యం. ఈ విధంగా ఆ ధనుస్సుని భంగం చేస్తే కలిగే పాపం, సరే నాకు ఎలాగో పాపం సంప్రాప్తం అవుతుంది. కిం ఫలం, నాకేమిటి ఫలం? ఇక్కడ మీరేదో ఫలాన్ని నిర్దేశం చేస్తే నేనంత పాపం చేస్తాను. చూశారండి, అనాది కాలంలో కూడా ఒక పురుగు ద్వారా వ్యాస భగవానుడు ఈ మాట చెప్పించారు. మరి ఒక పురుగు ఆ రోజుల్లో అత్యంత అల్పమైనటువంటి ఆ పురుగు ధనస్సు భంగం చేయడం నాకేం అభ్యంతరం లేదు, పాపం వచ్చి నేను భరిస్తాను, నాకు ప్రయోజనం ఏమిటని అడిగి. మరి ఇవాళ మనం ఇది చూడలేదా ప్రత్యక్షంగా?
చూడలేదా మనం? దానికి ఏమంటారు మామూలుగా పనిచేసి నీకు అది ఇస్తానరా ఇది ఇస్తానరా ఏదో అంటారు. ఆ ప్యాకేజీకి సంతోషిస్తే వాడు చేయవలసిన పని చేస్తాడు, లేకపోతే ఇంకొంచెం అడుగుతాడు. ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు ఆయనకొక ఫలాన్ని నిర్దేశం చేస్తున్నాడు. ఏమిటి? సర్వ సర్వార్థవశ లోక, సర్వ స్వార్థవశ లోక కురుతే పాతకం కిల తస్మాదహం కరిష్యామి స్వార్థమేవ బ్రవక్షణం. చూడండి ఇక్కడ ఎంత మాట మాట్లాడాడు. లోకంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థాన్ని ఆశించే కదా ఏదైనా పని చేస్తున్నాడు. పాపం చేస్తున్నా స్వార్థం, తనకి ఏదో కావాలనుకుని ఏమాత్రం కూడా వాడు వెనకాడకుండా తన స్వార్థం కోసం తల్లిని తిట్టేస్తున్నాడు, తండ్రిని తిట్టేస్తున్నాడు, దేవస్థానాల్లో ఉండేటువంటి ఆ దేవుణ్ణి అవమానపరిచేస్తున్నాడు. ఇవన్నీ కూడా తన స్వార్థం, తన స్వలాభం కోసం ఎంత పాపాన్నైనా చేస్తున్నాడు, ఎంత పుణ్యాన్ని కూడా చేస్తున్నాడు. తస్మాదహం కరిష్యామి స్వార్థమేవ ప్రవక్ష. నా స్వార్థం కోసం నేను దాన్ని భక్షిస్తాను. మరి నాకు స్వార్థం, నాకు ప్రయోజనం ఏమిటి? దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, ఒక తల్లిదండ్రులు తమ సంతానాన్ని పీల్చారంటే వాళ్ళకి స్వార్థం ఉంది. ఏమిటి? పెరిగి పెద్దవాడే 4 రూపాయలు సంపాదించి నోసుకోబెడతాడు. అదే పిల్లవాడికి స్వార్థం ఉంది. ఏమిటి? మా అమ్మ నాన్న బాగా సంపాదించారు, ఆ డబ్బులు మనకు వస్తాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య సంతానం మధ్య వాళ్ళకే స్వార్థాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు మరి ఇతరత్ర అన్ని చోట్ల స్వార్థం లేకుండా ఎవరు ప్రవర్తిస్తారు? ఫలం లేకుండా ఎవరు ప్రవర్తిస్తారు? ఏమండి, దుర్మార్గమైన పాపాలు చేస్తే నరకలో కనుక శిక్ష పడతామనే భయంతోనే కదా పాపాలకి కాస్త ఏమైనా బుద్ధి ఉన్నవాడు వెనక్కి వస్తున్నాడు. అనేక రకాల దాన ధర్మాలు పుణ్యాలు ఇవన్నీ చేస్తే మన స్వర్గలోకానికి కడతామనే స్వార్థంతోనే కదా ఏదైనా చేతనైనటువంటి కొన్ని వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి స్వార్థం లేకుండా ఈ లోకం లేదు. అలాగే నాకేమిటి ప్రయోజనం అని చెప్పి ఈ పురుగు అంటే ఈ వంబ్రి అనేటువంటి ఆ చెదపురు అడగడం జరిగింది. బ్రహ్మవాచ, ఈ మాట బాగా వినండి. తవ భాగం కరిష్యామ మఖమధ్య యథాశృణు తేనత్వం కురు కార్యంనో విష్ణుం బోధయ ఆచరం హోమకార్యాణి పార్శ్వేచ అవిర్దానాత్ పతిష్యతి తత్తే భాగం విజానీహి కురు కార్యం త్వరాన్విత. ఏమమ్మా ఓ ఒమ్రీ, నీకు ప్రయోజనం చేకూరుస్తాను. ఏ విధమైనటువంటి పూజలు చేస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా, లేదా యజ్ఞాగాదులు చేస్తున్నా, ఏ విధమైనటువంటి క్రియాకలాపం, దైవ సంబంధమైన క్రియాకలాపం చేస్తున్నప్పుడు మన దేవుడివే పుష్పాలు వేస్తూ ఉంటామండి. కొన్ని పుష్పాలు కింద పడిపోతాయి. మనం ఎవరికైనా దాన ధర్మాలు చేద్దాం అనుకుంటున్నాం, చేయి జారి అదేదో కింద పడిపోతుంది, లేదా ఆ పాత్ర నిండిపోయి కాస్త కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే విశేషంగా మనం హోమాలు చేస్తున్నప్పుడు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నెయ్యి కింద పడుతుంది, లేదా వేది మీద పడుతుంది. అలాగే మనం వేస్తున్నటువంటి హవిస్సు ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హోమగుండం ఎంత పడతాయో చుట్టూ కింద బయట అంత పడి ఉంటాయి. ఈ రకంగా భగవంతుడికి అర్పణ చేస్తున్న పుష్పం కావచ్చు, ఫలం కావచ్చు, తోయం కావచ్చు, హవిస్సు కావచ్చు, ఆజ్యం కావచ్చు, ఏదైనా సరే ఆ చుట్టూ పడినది ఏదే పదార్థం అయితే ఉందో ఆ పదార్థం అంతా నీదే. ఎంత వరం ఇచ్చారండి. అందువల్ల మనం ఏం చేయాలి? అయ్యో నేను వేస్తున్న పో కింద పడిపోయిందని బాధపడి అక్కడ దేవతలు ఉన్నారు, అక్కడ ఈ వంబ్రి ఉంది, బ్రహ్మగారు వరం ఇచ్చినటువంటి పురుగులాడు కొన్ని ఉన్నాయి. అలాగే యజ్ఞం చేస్తున్నప్పుడు ఏదైనా చేజారి కింద పడిపోతే ఆ పదార్థాన్ని తీయక అక్కడ ఉండేటువంటి ప్రాణి అక్కడ ఉంది, దాన్ని తీసుకుంటుంది. ఈ రకంగా చుట్టుపక్కల పడిపోయినటువంటి ఏ పదార్థాలు అయితే ఉన్నాయో దైవ సంబంధమైన వ్యవహారంలో చుట్టుపక్కల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవంతా నీ కల్పన చేస్తున్నాం. కాబట్టి త్వరగా వెళ్ళి నువ్వు ఆ పని చెయ్యి. ఇది ఇంత వరం ఇచ్చి తమ కార్యాన్ని సాధించుకోవడం కోసం దేవతలు సంసిద్ధం అయ్యారు.
ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఏదైతే ఈ వంబరి వెళ్ళి భక్షణ చేయడం కానీ, ఆ ధనస్సు భంగం కావడం కానీ, విష్ణుమూర్తి లేవడం, ఇంతవరకే వాళ్ళ ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరికి అపకారం ఏం చేయట్లేదు. వాళ్ళు ఎవరికి అపకారం చేయట్లేదు, ఎవరిని అతిక్రమించట్లేదు, ఏ విధమైనటువంటి వ్యవస్థ ఇక్కడ లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ప్రణాళికలో ఎక్కడ లక్ష్యం తప్పింది, ఎక్కడ గురి తప్పింది? వాడు మనం అనేకమైన మనం చేస్తున్న పని మంచి పని అనుకుంటూ ఉంటాం. మనం మంచి పని అనుకున్నా దానివల్ల విపరీత ఫలం వస్తుంది. ఆ విపరీత ఫలం రావడానికి కారణం ఏమిటి? ఈ విధమైన కష్టం వస్తుంది, ఈ విధమైన ఆపద వస్తుంది, ఈ విధమైనటువంటి ఒక విపత్తు వస్తుందని గుర్తించకుండా చేయడం. మీ భాషలో చెప్పండి, సైడ్ ఎఫెక్ట్స్. చుట్టూ ఏమో మనం అనుకున్నది ఒకటే. ఇప్పుడు చూడు, చాలామంది మా అమ్మాయి ఇష్టపడ్డారని పెళ్ళిళ్ళు చేశాం, ఇలా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మరి పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు జాతక కుదరకపోతే ఏమైంది? వాళ్ళిద్దరూ బాగా నచ్చారు, చేసుకుంటున్నారండి. మరి వాళ్ళ లోకల్లో చూస్తూ ఉంటే ఏ పరిస్థితి ఉందో మనం అంతా చూస్తున్నాం. ఇవన్నీ ఎంతకాలం ఉంటున్నాయి, అవి ఎంతకాలం నిలబడుతున్నాయి. తర్వాత అటో వాళ్ళ కోపం వచ్చినా ఇటు వీళ్ళ కోపం వచ్చినా అది భంగమే కదా. మరి ఇవన్నీ మన లోకల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎన్ని ఆలోచించాలి? కుటుంబం దగ్గర నుంచి, జాతకాల దగ్గర నుంచి, వాళ్ళ నక్షత్రాల దగ్గర నుంచి, వాళ్ళ యోగక్షేమాల దగ్గర నుంచి, వాళ్ళ ప్రవృత్తి దగ్గర నుంచి, వాళ్ళ నివృత్తి దగ్గర నుంచి, వాళ్ళు దేన్ని ఇష్టపడి అన్ని సమంగా చూసి, అన్ని జాగ్రత్తగా చూసి, అన్నీ ఉన్నాయా చూసుకుని చేసినా కూడా నిలబడతలేదో తెలియదు, కర్మానుగుణంగా పోతూ ఉంటాయి ఒక్కోసారి. అందువల్ల ఏదైనా ఒక మధ్య మనం చేస్తున్నప్పుడు జీవిత కాలంలో వచ్చే సమస్యలు ఏమిటని ఆలోచించుకోవాలి. ఇవాళ ఏదో దాటేసాంలో అయిపోయిందిలే మనకెందుకు అనుకుంటూ కుదరదు. ఇవాళ దాటేసిన ఉదాహరణకు విద్యార్థులు ఉంటారు. ఈ వారం పరీక్ష ఎలా వల్ల ఎవరినో కాపీ కొట్టి రాసేద్దాము, 4 మార్కులు వచ్చేస్తే మన టీచర్ తిట్టడు, మనకు బాధ లేదు, తర్వాత చూసుకుందాం. ప్రతి వారం ఇలాగే చేస్తుడు, చివరి పరీక్ష ఏమవుతుంది? కాబట్టి ఎప్పుడు ఇలాగే చేస్తూ చివరి పరీక్ష ఏమవుతుంది? అప్పుడు అక్కడ ఎవరు రక్షించలేరు కదా, వాడిని ఎవరు చేయలేరు కదా. ఇక్కడే నీకు 0 మార్కు వచ్చినా ఇక్కడే నువ్వు నిజాయితీగా కనుక నిరూపణ చేసినట్లయితే దీన్ని నీకు రేపొద్దు భవిష్యత్తులో సమస్య రాదు కదా. ఎందుకంటే వీడికి చదువు రావట్లేదు, వీడికి కొంచెం మళ్ళీ వేరే చెప్పాలి, ఏదో వాడికి కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అని అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మన జీవితం ఉంటుంది, మన జీవనం ఉంటుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నువ్వేదో స్వేచ్ఛగా సంతోషంగా బరిదిగింపుతో ఏవేవో చేసేసి ఫలితాన్ని అనుభవించడా వచ్చే సమయంలో నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. అలా ఇక్కడ కూడా చాలా కష్టం వస్తుంది ఇప్పుడు దేవతలకి. ఏమిటి కష్టం అంటే, సూతువాచం ఇత్యుక్త్వా బ్రహ్మణావమ్రీ ధనుషోగ్రం తురాన్విత చఖార సంస్థితో భూమి విముక్త జ్యా తదాభో. వెళ్ళింది వెంటనే వీళ్ళేదో దానికి ఏదైతే ఒక ఫలాన్ని సూచించారో సంతోషించింది, వెంటనే వెళ్ళి ఆ ధనుసుకు నల్లతాడు కాస్త కొరికేసింది. ప్రత్యంచాయాం విముక్తాయాం ముక్తా కోటిస్తోత్తర శబ్ద సమభోద్ఘోర తేన త్రస్త సురాస్త. ఎప్పుడైతే కింద ధనుష్కోటికి పైన ధనుష్కోటికి ఎప్పుడైతే అల్లెత్రాడు కలిసి బంధం పోయిందో ఒక్కసారి ఠమ్మని పైకి ఎగిరిందండి ఆ పైన ఉండే ధనుసు. అది చాలా ఘోరమైన తపస్సు శబ్దం చేసి, ఆ శబ్దానికి ముల్లోకాల గజగజాడు ఎవరిదండే ధనస్సు? అది శ్రీమహావిష్ణువు ధనస్సు. శ్రీమహావిష్ణువు ధనస్సు ఇది వెళ్ళి భంగం చేస్తే అది ఒకేసారి పైకి ఎగిరినప్పుడు ఏదైతే ఒక విచిత్రమైన వింత ధ్వని వచ్చిందో ఆ ధ్వనికి ముల్లోకాలు వణికిపోయాయి. బ్రహ్మాండం క్షుభితం సర్వం, బ్రహ్మాండం అంతా క్షుభితమైపోయింది. వసుదా కంపిదా తదా, భూలోకంతా వణికిపోయింది, భూమంతా కూడా. సముద్రాలు తీరాలు దాటి పైకి పొంగి అవంతా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. త్రేసృష్ట జలజంతవ. ఈ రకంగా సముద్రం మీద అల్లకల్లోలం అయిపోయిందో సముద్రంలో ఉండే జలచరాలన్నీ కూడా భయపడిపోతున్నాయి. బహుహు పాతాస్తత చోగ్రాహ. బ్రహ్మాండమైనటువంటి సుడిగాలు జంజావాతాలన్నీ, పర్వతాశ కంపిన పర్వతాలు కూడా వణికిపోయాయి. ఉల్కాపాతా మహోత్పాతా బభూ దుఃఖశంసిన. ఉల్కాపాతాలు పైనుంచి తోకచుక్కులు ఇవన్నీ కూడా కింద పడుతూ ఉన్నాయి. రకరకాల వ్యవస్థ అంతా వచ్చింది. దిశ ఘోరతరాశ్చాసన్
సూర్యోపి అస్తంగతో భవతు. దిక్కులన్నీ పెకుటిల్లిపోతున్నాయి. సూర్యుడు కాస్త అస్తమించేసేసాడు. అంటే మొత్తం అంధకారం వ్యాపించేసింది. ఈ రకమైనటువంటి ప్రకృతి కల్లోలం చేత, ప్రకృతి వైపరీత్యం చేత ప్రకృతిలో చింతామాపు సురా సర్వే కిం భవిష్యద్ది. ఇదేమిటండి, ఉన్నట్టుండి చీకటి అయిపోయింది ఏమిటి, ఇంకా చాలా సమయం ఉంది కదా సూర్యుడు అస్తమించడానికి, ఏంటి అంతా చీకటి అయిపోయింది, ఏంటి అంతా మేఘావృతం అయిపోయింది అని దేవతలంతా కూడా చింతాక్రాంతులయ్యారు. అది చూస్తున్నారు తప్ప ఇక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు వాళ్ళకి. ధనుసు భంగమైంది, ధనుసు పైకెగిరింది, ఆ ధ్వని చేత మొత్తం అంతా ఇంత అల్లకల్లోలం అయిపోయింది, ప్రకృతి ఇంత వికరించింది, ఇంత విపరీతమైన పరిస్థితి ఏర్పడిందని ఆలోచిస్తున్నారు తప్ప అసలేం జరిగిందో తెలియట్లేదు. ఇలా ఏవం చింతయతాం తేషాం మూర్ధా విష్ణు సకుండల గత సముకుట క్వాపి దేవదేవస్సు తాపస. ఇలా వీళ్ళు ఉంటూ ఉండగా కుండలాలతో ఉండేటువంటి కిరీటితో ఉండేటువంటి సీమావిష్ణు తల తెగి ఇటు వెళ్ళిపోయింది. కనపడలే ఈ చీకట్లో వాళ్ళకి. అంటే ప్రస్తుతానికి మొండెం మాత్రం ఉంది సీమహావిష్ణువుది, శిరస్సు లేదు. చూశారండి, భగవంతుడి మీద భక్తితో కృతజ్ఞతతో ఆయన కృతజ్ఞత తెలుపుకోవాలి. యజ్ఞ సంకల్పం చేసి, యజ్ఞ సంకల్పం చేస్తున్న దేవతను నిద్రించిన ఎలాగా లేపాలనుకుని ఎంత ప్రయత్నం చేస్తే వచ్చిన ఫలం ఏమిటయ్యా అంటే చివరికి ఎవరిని గౌరవిద్దాం అనుకున్నారో ఆయనకి హాని తలపెట్టిన పరిస్థితి వచ్చింది. ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం. మనం కూడా ఇంతే, ఎవరికో సహాయం చేద్దాం అనుకుంటాం. అతి భక్తితో ఏం చేస్తూ ఉంటాం అంటే మనం ఎవరు చేద్దాం అనుకుంటాం సహాయం, వాళ్ళనే మనం బాధించిన వాడు అవుతాం, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టిన వాడు అవుతాం, వేదనకు గురి చేసిన వాడు అవుతాం. అందుకని ఎప్పుడూ కూడా అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఇక్కడ అతి సర్వత్ర వర్జయేత్ అంటే లోకంలో ఏమనుకుంటారంటే అతి పనికిరాదు అనుకుంటుంటారు. కాదండి, అతి సర్వత్ర వర్జయేత్ అంటే అర్థం ఏంటంటే అతిదానాత్ బలిర్బద్ధ. శ్లోకం అండి, నీతి శ్లోకం. అతిదానాత్ బలిర్బద్ధ అభిమానాత్ సుయోధన అతిలౌల్యాత్ రావణో వినష్ట అతి సర్వత్ర వర్జయేత్ అని శ్లోకం. అంటే అర్థం ఏంటి? అతిదానాత్. చాలా మంది ఏమనుకుంటారంటే అత్యధికమైన దానం ఇవ్వడం వల్ల బలిచక్రవర్తి పాతాళం వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఇక్కడ అతిక్రాంత దానాత్ అంటే గురువును అతిక్రమించి, నాయనా వచ్చినవాడు సామాన్యుడు కాదు, బ్రాహ్మణుడు వచ్చాడు, నిన్ను 3 అడుగుల భూమి అడగట్లేదు, ప్రపంచానంతా అడుగుతున్నాడు, కాబట్టి నువ్వు ఆ వచ్చిన వాముడికి 3 అడుగుల భూమిని ఇవ్వద్దు శుక్రాచార్యుల వారు చెప్తూ ఉంటే శుక్రాచార్యుల మాటను కూడా అతిక్రమించి బలి వామనుడికి 3 అడుగుల భూమిని దానం చేసి పాతాళానికి. అంటే అతిక్రమణము. ఎప్పుడూ కూడా గురువుల్ని కానీ, శిష్టపురుషుల్ని కానీ, దైవాన్ని కానీ, క్షేత్రాన్ని కానీ, సాంప్రదాయాన్ని కానీ, ఆచారాన్ని కానీ అతిక్రమించి మనం ప్రవర్తించకూడదు. అతిక్రమించి ప్రవర్తిస్తే ఏమవుతుందంటే ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. గురువుని అతిక్రమించాడు, బలి పాతాళానికి వెళ్ళిపోయాడు. అభిమానాతు విపరీతమైన అభిమానం అంటే దురభిమానంతో దుర్యోధనుడు నాశనం అయిపోయాడు. అతి లౌల్యాత్ చండ ప్రచండమైన లౌల్యం అంటే చిత్త చాంచల్యం. సర్వకాల సర్వావచ్చలను స్త్రీలోలత్వం కలిగినటువంటి కామాంధుడైనటువంటి రావణాసురుడు మరి అతిలౌల్యం వల్ల వాడు కాస్త నాశనం అయిపోయాడు. కాబట్టి అతి సర్వత్ర వచ్చి ఎప్పుడు ఎవరిని అతిక్రమించకూడదు అని అర్థం. అలాగే భక్తి కూడా ఇతరులను అతిక్రమించే విధంగా ఉండకూడదు, ఇతరుల్ని బాధించే విధంగా ఉండకూడదు, ఇతరులకు వేదన కలిగించే విధంగా ఉండకూడదు, మనల్ని చూసిన వెంటనే పారిపోయే విధంగా ఉండకూడదు. అలా వీళ్ళు పాప ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే చివరికి లాగా అయింది. ఆ అంధకారం ఏర్పడిపోయింది. తపస్సంపన్నులంతా చూసి భయపడిపోతున్నారు. ఇంకా ఇప్పుడు మూలోచ్ఛేద తవ పాండిత్య ప్రకర్ష అంటారు. చివరికి ఏమైందంటే మూలమే ఛేదం అయిపోయింది. ఇక్కడ ఎవరికి వాళ్ళు కృతజ్ఞత తెలుపుకుందాం అనుకుంటున్నారో ఆ కృతజ్ఞత తెలిపే వ్యక్తి ఇప్పుడు లేడు ఇక్కడ. అంతటి ఒక ఆపద, అంతటి విపత్తు ఒక అనాలోచితమైనటువంటి పనికి వచ్చింది.
ఏమిటి అనాలోచిత పని? ఆ ధనస్సుని భంగం చేద్దాం అనుకున్నారు కానీ ఆ ధనస్సు భంగం అవుతున్నప్పుడు వచ్చేటువంటి సమస్య ఏదో గమనించలేదు వీళ్ళు. ఎప్పుడైతే ఇది లాగి కడతారు కదండి, లాగి ఎప్పుడైతే రెండు కోదండాలకి లాగి ఎప్పుడైతే తాడు కడతామో ఇక్కడ మధ్యలో ఆ తాడుని పైన ఉండేటువంటి దాంతో అది కింద నుంచి కానీ పైనుంచి కానీ ఆ తాడుని కొరికితే ఏమవుతుంది? ఆ లాగి ఉన్న కర్ర పైకెడుతుందిగా, కోదండం పైకెడుతుందిగా. మరి వెళ్ళినప్పుడు దాని మీద కదా స్వామి శిరస్సు ఉంది, అది కూడా లేచిపోతుంది కదా. బ్రహ్మగారికి తోచలేదా? రుద్రుడికి తోచలేదా? మరి వాళ్ళకే తోచకపోతే ఇంకెవరికి తోస్తుంది? దైవం చాలా గొప్పది, విధి ఎలాగుందో అలాగా. కాకపోతే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనులు, తోచక చేసే పనులు మనకు అర్థాన్ని సృష్టించవచ్చేమో కానీ శిష్టులు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మాది దేవతలు చేసే పనులు అవి మనకి ఏదో ఒక తాత్కాలికంగా విపరీత ఫలితం అనిపించినా అవి లోకోపకారకాలు. లోకానికి ఉపకరించడం కోసం వాళ్ళు ఏదో తెలియనట్టుగా, వాళ్ళకి ఏదో సంబంధం లేదన్నట్టుగా, ఈ సమస్య వస్తుంది తెలియనట్టుగా వాళ్ళు ఉన్నట్టుగా మనం అనుకుంటాం. వాళ్ళు తెలుసు సమస్య వస్తుంది, సమస్య వస్తే ఏదో అవుతుంది, అలా సమస్య వచ్చి అలా అవ్వాలనే వాళ్ళ ఉద్దేశం. అయితే అది మనం ఎంతో భక్తితోనూ ఎంతో వినయంతో విధేయతతో వింటేనే అవన్నీ సాధ్యం అవుతాయి. అంధకారే తదా ఘోరే శాంతే బ్రహ్మహరౌ తదా శిరోహీనం శరీర దుదృశాస్తే విలక్షణం. ఈరగా కొంతసేపటికి తేరుకుని కొంచెం చీకటి తగ్గిందారు చూస్తే శిరోహీనం శరీరంతో, శిరస్సు లేని శ్రీమహావిష్ణువు యొక్క శరీరాన్ని ఆ బ్రహ్మరుద్రులు చూడడం జరిగింది. దేవతలు దృష్ట్వా కబంధం విష్ణోస్తి విస్మితా సురసత్తమా చింతా సాగర మగ్నాశ్చ మృదు శోకకర్షితా. ఆ విధమైనటువంటిది అసలు ఊహించనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ మొండాన్ని చూసి, శిరస్సు లేని మొండాన్ని చూసి అందరూ విస్మయానికి గురయ్యారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. శోకసాగరంలో, చింతాసాగరంలో మునిగిపోయారు. శోకన్నాలు ప్రారంభించారు. హానాత కిం ప్రభో జాతం అద్భుతం అమానుషం వైశసం సర్వదేవానాం దేవదేవ సనాతన. ఆహాహా, ఎంత జరిగిపోయింది స్వామి, ఎంత అమానుషమైనటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి యావద్లోక నింజమైనటువంటి పనులు మేము చేశాం స్వామి. మయేయం కస్య దేవస్య యయా తేజ్య శిరోహృతం అచ్ఛేద్య త్వం అభేజ్యోస్తి అప్రదాహ్యోసి సర్వదా. అండి, ఎవరో మీకు ఈ విధమైన వ్యవస్థలో, ఈ అంధకారంలో ఎవరో నీ శిరస్సు ఖండించి వెళ్ళిపోయారు. మేము చేసిన దుర్మార్గమైన పనికి నువ్వు ఎటువంటి వాడివి? అచ్ఛేద్య, ఎవరు నీ శిరస్సుని ఖండించలేరు. అభేద్య, నిన్నెవరూ భేదించలేరు. అప్రదాహ్య, నిన్ను ఏ అగ్ని కూడా దహించలేదు. అటువంటి నయనం చిందించ నయనం దహతి పావక అని ఏదైతే భగవద్గీతలో చెప్పారో అటువంటి ఛేదించలేంది, భేదించలేంది, దహించలేని నీ శిరస్సు ఇప్పుడు కనపడకుండా పోయింది మేము చేసినటువంటి ఒక అనాలోచిత కృత్యం వల్ల. ఏవంగతే త్వయి విభో మరిష్యంతి దేవత. నీకే ఇంత దుస్థితి వస్తే మేము బతికేం చేస్తాం? మేము బతకడం వల్ల ప్రయోజనం ఏమిటి? మరిష్యంతి దేవాహ, దేవతలంతా కూడా చనిపోతారు. కీదృశస్త్వయిన్న స్నేహ స్వార్థేనే వృధామే. మేమేదో నీ మీద ప్రేమ, నీ మీద స్నేహంతో స్వార్థంతో మేమంతా చేసిన పనికి మాకు దుఃఖం తప్ప సుఖం మిగలలేదు స్వామి అని చెప్పి వాడు చేసిన పని పశ్చాత్తాపడుతూ చాలా బాధపడుతూ ఇక్కడ చేయవలసినట్టు ఇప్పుడు ఏదైతే ఒక విపత్తు, ఏదైతే ఒక విపరీతమైనటువంటి ఫలం వచ్చిందో దీనికి ప్రతీకారం చేసే ఉపాయం తెలియక ఆ రుద్రాది దేవతలంతా కూడా రోధిస్తున్నారు, బాధపడుతున్నారు. నాయం విఘ్న కృతో దైత్యై నయక్షై నచరాక్షసై దేవైరేవ కృత కస్య దూషణంచలమాపతే. ఈ విధమైన కష్టాన్ని, అంటే శిరస్సు లేనటువంటి ఏ ముండమైతే ఉందో ఈ విధమైన కష్టాన్ని నీకు రాక్షసుల వల్ల రాలేదు, యక్షుల వల్ల రాలేదు, దైత్యుల వల్ల రాలేదు, దేవత వల్ల వచ్చింది. మేమే మా సహాయభూతమైనటువంటి మాకు రక్షణ చేసి
మాకు అధికారాలు సంప్రాప్తింపచేసి నీ నుంచి ఎన్నో ఉపకారం పొంది మేమే నీకు అపకారం చేశామయ్యా. పరాధీనా సురా సర్వే కిం కుర్మః ప్రజామతి. అక్కడ పరాధీనులో అయిన మేము, మాకు శక్తి లేదు, ఏదో శిరస్సు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేన్నైనా నాశనం చేయడం సులభం. నాశనం చేసేటప్పుడు అక్కడ ఉండేది మనకి రెండే, ఒకటి మూర్ఖత్వం, రెండు పొగరు. కానీ ఆ నాశనం అయిపోయినటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా పునర్నిర్మాణం చేయాలంటే పట్టుదల కావాలి, శ్రమ కావాలి, దానికి కూడా అనేక మంది యొక్క సహాయ సహకారాలు కావాలి. రెండోది అక్కడ మనకి తోచాలి ముందు. నాశనం చేయడం సులభమే, దాని పునర్నిర్మాణం చేయడం అనేటువంటిది ఎంత కష్టమో దీన్ని నాశనం చేసే ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది కుటుంబ వ్యవస్థలు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా కావచ్చు. ధర్మాన్ని నాశనం చేయడం సులభమే, దేవస్థానం నాశనం చేయడం సులభమే, కుటుంబాలు నాశనం చేయడం సులభమే, మూర్ఖపు నిర్ణయాలతో, మూర్ఖపు వ్యవహారాలతో, పొగరుతో చేయడం సులభమే. కానీ మళ్ళీ దాన్ని నిర్మాణం చేయాలంటే, దాన్ని మళ్ళా దారిలో పెట్టాలి, దాన్ని మళ్ళీ జాగ్రత్త తీసుకురావాలంటే ఎంత కష్టమో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ప్రాణం తీయడం సులభం, మళ్ళీ అదే ప్రాణం పోయాలంటే సులభం. అది అవుతుందా అసలు? అయ్యే పని అది. అందుకని ఈ ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, ఈ కర్కశంగా ఉండేటువంటి వాళ్ళు, రాక్షసుల కంటే, బ్రహ్మరాక్షసుల కంటే భయంకర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు, ఆ వ్యక్తులతో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన సమాజంలో ఉన్నాం, ఏం పని చేస్తున్నాం, చాలా అవసరం అండి. అదే బాధపడుతున్నారు వీళ్ళంతా కూడా. శరణం నైవ దేవేశ సురాణం మూఢ చేస్తాం. ఇలాగ మూర్ఖులైన మాకు ఎవరిని శరణం వేడాలో తెలియట్లేదు, ఇక్కడ ఎవరు సహాయం చేస్తారో మాకు తెలియట్లేదు, ఏమిటి, ఎట్లాగా, ఏమిటి, మళ్ళీ ఎలా శ్రీమహావిష్ణువుని ఎలా ఆయన శిరస్సుతో సచేతనంగా ఎలా చూడగలుగుతాం అని వాళ్ళంతా ఏడుస్తున్నారు. నైచైషా సాత్వికీ మాయ రాజసీ నచతామసి యయాచ్ఛిన్నం శిరస్తేజ్య మాయేశ జగద్గురో. అంటే యావత్ మాయలకి అధిపతి అయిన శ్రీమహావిష్ణువు యొక్క శిరస్సుని అటు సాత్వికమైన మాయ కావచ్చు, రాజసమైనటువంటి మాయ కావచ్చు, తామసికమైన ఏ మాయ కూడా ఛేదించలేదు. ఇదంతా కూడా మేమే స్వయంకృతంగా మా స్వార్థంతో పరమాత్మకి ఎక్కడలేని కష్టాన్ని తీసుకొచ్చాము. క్రందమాన సదా దృష్ట్యా దేవాత్ శివ పురోగమాన్ బృహస్పతితో వాచ సమయం వేదవిత్తమ. ఈ రకంగా అన్ని విధాలుగా అందరూ బాధపడిపోతుంది. బ్రహ్మగారి దగ్గర నుంచి, రుద్రుడి దగ్గర నుంచి, ఇంద్రాదేవతలంతా కూడా మదనపడిపోతూ ఉంటే, బాధపడిపోతూ దుఃఖితులైతే వాళ్ళతో దుఃఖితులైపోయి ఉంటే, స్వరగురువైనటువంటి ఏదైతే బృహస్పతులు వారు ఉన్నారో వారు మాట్లాడుతున్నారు. అందుకని బుద్ధ్యా బృహస్పతి సమహ అంటారు. ఎప్పుడూ కూడా వీడు తెలివైన వాడు, వీడు సమర్థుడు, వీడు చాలా గొప్పవాడు అనడానికి నిదర్శనం ఏమిటాయి అంటే కష్టాలండి. ఎవరికి సమస్యలు వస్తాయో, ఎవరికి కష్టాలు వస్తాయో, ఎవరికి అవమానాలు వస్తాయో, ఎవరు దుర్భర దరిద్రంలో ఉంటారు, ఎవరికి భారీ అనుకూలత ఉండదో, వీళ్ళంతా కూడా తమ మనోధైర్యాన్ని కోల్పోకుండా స్థైర్యంతో ఏదైతే సమస్య ఎదుర్కొంటారో వాళ్ళు పండితులు, వాళ్ళు విజ్ఞానవేత్తలు, వాళ్ళు సమర్థులు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ప్రపంచంలో సమస్య లేనటువంటి జీవుడే లేడు. అందుకని చెప్తారు తెలుగులో, శీతబాధ సీతది, పీతబాధ బీతది అంటారు. దాని బాధ దానికి ఉంటుంది, వీళ్ళ బాధ వీళ్ళకు ఉంటుంది. సమస్య లేనివాడు లేడు, అవమానం పడనివాడు ఉండడు, దరిద్రం లేనివాడు ఉండడు. ఈ సందర్భాల్లో ఏదో జీవితం అన్ని విధాలా కూడా అధోగతి పాలైనప్పుడు ఎవరు తమ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారో, ఎవరి బుద్ధి పాదరసంలా పనిచేస్తూ ఉంటుందో, ఆ సమస్య పరిష్కారం కోసం పాదరసంలా పనిచేస్తూ ఉంటుందో వాళ్ళు సమర్థులు తప్ప మిగతా వాళ్ళు సమర్థులు కారు. భయం వస్తే చేతులు ఎత్తేసేవాడు, ఆనందం వస్తే ఎగిరి గంతులు వేసేవాడు వీళ్ళు కాదు సమర్థులు, వీళ్ళు కాదు అధములు. అందువల్ల ఇక్కడ ఇంత కష్టం వచ్చి ఇన్ని బాధలు అందరూ ఏడుస్తుంటే వీళ్ళందరిలోకి జాగరూకత ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయన చెప్తున్నాడు, బృహస్పతి మహానుభావుడు, రుదితేన మహాభాగా కందితేన తథాపికిం ఉపాయష్టాత కర్తవ్య సర్వతా బుద్ధిగోచర. ఇది బాగా గొప్ప విషయం అండి. ఏమయ్యా, మనం ఒకటి అనుకున్నాం, అక్కడ ఒకటి జరిగింది, ప్రత్యక్షం కనపడుతుంది. శిరస్సు ఎక్కడుందో తెలియదు, మొండెం అక్కడుంది. మీరు
కొన్ని సంవత్సరాలు ఏడిచారు. ఆ శిరస్సాన వస్తుందా? రాదు కదా. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు ఏడిస్తే కష్టం తీరదు, ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు. మృదుతేన మహాభాగా క్రందితేన తథాపి కిం. మీరు ఆర్తనాదాలు చేసినా, బోరు బోరు బోర్ని ఏడ్చినా అక్కడేమీ ప్రయోజనం లేదు నాయన. చేయవలసినది ఉపాయశ్చాత్ర కర్తవ్యం. ఉపాయం చెయ్యాలి. ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, ఎలా ఈ సమస్యను దాటాలి. ఇవాళ విద్యార్థులకి బోర్డు మంట 10 మార్కులు 10 మార్కులు నేను పరీక్షలో ఫెయిల్ అయ్యానను, లేదా నాకు మార్కులు రాలేదనో, లేదా నాకు చదువు రావట్లేదనో, ఆ పనికిమాలిన చిన్న విషయం కోసం 100 సంవత్సరాల ఆయుర్దాయం గల ప్రాణాన్ని తీసుకుంటారండి. అంటే ప్రాణం కంటే అవి చాలా పెద్దవా? జీవనరో భద్రశతాన్ని పశ్యతి. మనిషి బతుకుంటే ఏ రోజైనా శుభం చూస్తాడు. ఈ ప్రాణం తీసుకునే కాన్సెప్ట్ మనతో ప్రారంభం కాలేదు. ఈ వ్యవహారం శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 2 సార్లు హనుమంతుడు ప్రాణం తీసుకుందాం అనుకున్నాడు. సీతమ్మ తల్లి 2 సార్లు ప్రాణం తీసుకుందాం అనుకుంది. అన్ని కష్టాలే. అప్పుడు వెండాను వాడు విద్యత గలవాడు కాబట్టి, వాడు బుద్ధిమంతులు కాబట్టి చచ్చి బతికి సాధించాలనుకుని వాళ్ళు సాధించారు. ఇవాళ మనకు ఆదర్శప్రాయం అయ్యారు. ఇవాళ మనకి వాళ్ళు మార్గదర్శులు అయ్యారు. ఉంటే హనుమంతుడిలా ఉండాలి భక్తి. సీతమ్మ తన కష్టాలు ఓర్చేటువంటి శక్తి, సీతమ్మ శక్తి మనకు కావాలని వాళ్ళ లోకంలో చెప్పుకుంటున్నాం. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇప్పుడు కూడా కలియుగంలో కూడా చూస్తే కొంతమంది తమకు ఉండేటువంటి వైకల్యానికి, అంగవైకల్యం కావచ్చు, మనోవైకల్యం, ఇవన్నీ జయించి వాళ్ళు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తులు మనకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అటువంటివి చూపించాలి పిల్లలకి, అటువంటివి చెప్పాలి. అలా చెప్పి పిల్లల్ని మనం తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లలకి ఏమిటంటే వాళ్ళని కూడా మేము మా పిల్లల్ని చాలా ఉదారంగా పెంచడం. ఉదారంగా పెంచడం అంటే అర్థం ఏంటంటే వాడు అడిగిన డబ్బులు ఇవ్వడం కాదు, వాడు సినిమా వాడు కోతి మీద కొండ మీద కోతి తీసుకురావడం కాదు. ఉదారంగా పెంచంటే మన విధిరా, మన వంశం విధిరా, మన గొప్పతనం విధిరా. ప్రతి క్షణం వాడి ధైర్యాన్ని చెప్తూ సమస్యలు సాధారణం, ఈ సమస్యలు జయించాలి తప్ప ఏడవకూడదు. ఇలా వాడికి మనం బధానిర్దేశం చేయాలి, మార్గాన్ని చూపించాలి. అలాగే ఉన్నత మార్గంలో ఉన్న వ్యక్తుల యొక్క ఉదాహరణ చూపించాలి. తద్వారా వాడిని మనోధైర్యాన్ని పెంచాలి. వాడు ఏదైనా సరే సాధించేట్లుగా పట్టుదల వాళ్ళు పెంచితే ఆ సంతానం ఉన్నత స్థానంలో వెళుతుంది. దానివల్ల తల్లిదండ్రులు కూడా ఆనందం కలుగుతుంది. అది చెప్పడం మానేసేసి మనం ఏదో ఊహించేసుకుని పిల్లల్ని మనకి ఇష్టానుసారంగా పెంచేసేసి వాడికంటే బట్టలు కొనిచ్చేస్తే అయిపోయింది, సెల్ ఫోన్ కొనిచ్చేస్తే అయిపోయింది, వాడికి రోజుకి డబ్బు ఇచ్చేస్తే అయిపోయింది, మన బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారు. అసలు అక్కడే ప్రారంభమైంది మీ సమస్య అంతా. కాబట్టి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. ఆలోచించుకోండి. అంటే పిల్లలకు ధైర్యం చెప్పాలి. సమస్య వస్తే ఎదుర్కొనేటువంటి ఒక మనోధైర్యాన్ని వాడికి ఆలంబన చెయ్యాలి, వాడికి అలవాటు చెయ్యాలి. ఉపాయం ఏ ఉపాయంతో మనం ఏ సమస్య దాడగలుగుతాం అనేటువంటిది వాడి కనుక మనం చెప్పగలిగితే వాడు సుఖంగా ఉంటాడు, వాడిని కన్నటువంటి మీరు కూడా సుఖంగా ఉంటాం, మనం అందరం సుఖంగా ఉంటాం. అదే చెప్తున్నాను ఆయన, ఉపాయం ఆలోచించండి రా. బుద్ధి గోచర సర్వత్ర ఎంత సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది, ఏదో ఉపాయం ఉంటుంది. ఉపాయం ఆలోచించండి. ఇలా ఏడిస్తే దైవం పురుషకారశ్చ దేవేశే సదృశో ఉభౌ ఉపాయశ్చ విధాతవ్య దైవాత్ ఫలతి సర్వథా. 180% ఇవాళ మనం వింటూ ఉంటే కేవలం దైవమే సహాయం చేసేస్తుందా, దేవుడు గుళ్ళొకబరిగా కొట్టేసేస్తే మనకి ఫలితం వచ్చేస్తుందా, దేవుడు సహస్రనామం చేస్తే ఫలితం వచ్చేస్తుందా, దేవుడు గుళ్ళో ప్రదక్షిణం చేస్తే మనం మా పరీక్ష పాస్ అయిపోతామా, కాబట్టి దేవుడు నమ్ముడు పాస్ అయిపోతే అయితే గుళ్ళో నమస్కారాలు చేసి మేము చదవడం మానేసేసి పరీక్ష పాస్ అయిపోతాం, అందుకని అది మూఢనమ్మకం ఇవని మాట్లాడేవాళ్ళు ఉంటారు. స్పష్టంగా శ్రీమద్ రామాయణంలో కానీ ఇక్కడ కానీ దైవం పురుషకారశ్చ దేవేశ సదృశోభౌ, పురుషుడి ప్రయత్నం దైవానుకూలత, దైవానుకూలతం పురుష ప్రయత్నం, ఈ రెండూ కూడా సమకాలంలో ఉండాలి. పురుషుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి, దైవానుగ్రహాన్ని సంపాదించాలి, దైవానుగ్రహాన్ని సంపాదించాలి, వీడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కేవలం దైవానుగ్రహం వల్ల లేదా కేవలం పురుష ప్రయత్నం వల్ల ఏవి కూడా మనం సాధించలేము. అదేమాట ఇక్కడ చెప్తున్నారు. ఉపాయశ్చ విధాతవ్య దైవాత్ ఫల. వీడి ప్రయత్నాన్ని ఏమాత్రం కూడా
సంకోచం లేకుండా ఇతని ప్రయత్నాన్ని ఏమాత్రం కూడా మరొక విధంగా లేకుండా నిజాయితీగా కష్టంతో ఒకరు ప్రయత్నం చేసినట్లయితే దైవాత్ ఫలతి, అప్పుడు దైవం వాడికి అన్ని విధాలు అనుకూలించి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. దైవ ఫలం కావాలంటే ముందు ప్రయత్నం ఉండాలి, ప్రయత్నంతో పాటు దైవాన్ని కూడా నమ్ముకోవాలి. అలా ఇప్పుడు మనం ప్రయత్నం చేయాలి. ఇలా మనం ప్రయత్నం ప్రారంభిస్తే ఖచ్చితంగా మన దైవం ఏదో ఒక మార్గాన్ని చూపించకపోదు. అందువల్ల ప్రయత్నం చేద్దాము అని బృహస్పతి దేవతల గురువైనటువంటి గురువు చెప్పడం జరిగింది. ఇంద్రవాచ దైవవేవం వరం మన్యే దిక్ పౌరుషమనర్థకం విష్ణోపచరచ్ఛిన్నం సురాణం చైవ పశ్యతాం. అయ్యా గురుగారు మీరు చెప్పిన మాట బాగుందండి. పురుష ప్రయత్నం దైవానుగ్రహం పురుష ప్రయత్నం చాలా బాగుంది. ప్రత్యక్షంగా ఆ విధమైన శిరస్సు లేని శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని చూస్తూ ఉంటే పురుష ప్రయత్నం ఎందుకు ప్రయోజనాన్ని ఇవ్వదు, దైవానుగ్రహం ఫలితాన్ని ఇస్తోంది అనిపిస్తోంది నాకు. అటు ఆ విధమైన దైవానుగ్రహాన్ని పొందడానికి ఏ దేవతని మనం ఉపాసన చెయ్యాలి అని అడగని చెప్పింది. అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నారు, బ్రహ్మవాచ, ఇది చాలా అద్భుతమైన విషయం. అవశ్యమేవ భోక్తవ్యం ఫలేన కాలేన ఆపాయించేదు శుభం వాపి అశుభం వాపి దైవం కోతిక్రమేత్ పునః దేహవాన్ సుఖదుఃఖానాం భోక్తా నైవాత్ర సంశయ యథా కాలవశాత్ కృతం శిరోమే శంభునాపుర. ఇక్కడ చెప్తున్నారు, అవశ్యమేవ భోక్తవ్యం కాలేన ఆపాయచతి. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతేరపి. మనం చేసినటువంటి పావపుణ్యాల వల్ల, పావపుణ్య కర్మల వల్ల ఏది సంప్రాప్తం అవుతోందో అది సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. పాపాల వల్ల దుఃఖం, పుణ్యాల వల్ల సుఖం. సుఖ దుఃఖాలు ఏ సంప్రాప్తం అవుతున్నాయో అది అనుభవించాల్సింది తప్ప అనుభవించకుండా ఎవరు దాన్ని అతిక్రమించలేరు. ఎవరి వల్ల కాదు. శుభాశుభం, శుభం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు. ఇది ఎలా వస్తుంది? మనం చేసినటువంటి పాపపుణ్యాలని ఆధారంగా చేసుకొని మనకి సంప్రాప్తం అవుతుంది. దీని ఉదాహరణ ఏం చెప్పాడు మహానుభావుడు ఈ బ్రహ్మదేవుడు? దేహవాన్ సుఖదుఃఖాన భోక్తా నైవత్ర సంశయం. ఎప్పుడైనా సరే ఎవరికి దేహం ఉంటుందో వాడు కదా సుఖదుఃఖాలు పొందేది. సుఖదుఃఖమయం ఏదం శరీరం సుఖదుఃఖాల్ని పొందడానికి ఆశ్రయభూతమైంది ఈ శరీరం. నువ్వు శరీరం ధరించావంటే సుఖదుఖాలు దాంట్లో ఉంటాయి. శరీరానికి సుఖదుఖాలు ఏమిటండి అంటాం. ఇప్పుడు శీతాకాలంలో బయట నుంచి ఉంటే చలేస్తుంది, వెచ్చగా ఉంటే బాగుండు లోపలికి వస్తాం. వేసవకాలం లోపల ఉంటే మాడిపోతుంటే చెమట కారిపోతుంటే చల్లగా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఈ శరీర సుఖదుఖాలే కదా. వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని ఆశ్రయించడం సుఖం, చల్లగా ఉన్నప్పుడు వేడిదనాన్ని ఆశ్రయించడం సుఖం. ఇలా మిగతావన్నీ ఊహించుకోండి. అంటే ఈ శరీరం అనేటువంటిదే సుఖదుఖాత్మకమైనటువంటి ఒక అనుభవానికి ఇది నిలయం అంటూ ఆయన ఏం చెప్పాడు? శివపురాణ ఉపాఖ్యానం ఇది. బ్రహ్మదేవుడు తన మానసిక పుత్రిక అయినటువంటి ఆయన సంధ్య అనే అమ్మాయిని ఆయన వాంఛించడం వల్ల ఆయనతో పాటు ఆయన కుమారులు కూడా ఆవిడ్ని వాంఛించడం వల్ల ఆ విషయం తెలుసుకున్న బ్రహ్మమానస పుత్రులు ఒకడైనటువంటి ధర్మ అనేటువంటి వాడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడితో చెప్పాడు, అయ్యా మా తండ్రి గారు మా సోదరులంతా దారి తప్పుతున్నారు, ఆయనేమో కూతుర్ని అపేక్షిస్తున్నాడు, మా సోదరులంతా కూడా చెల్లెళ్ళు అపేక్షిస్తూ ఉన్నారు, అధర్మం వైపు పెడుతున్నారు వాళ్ళు, మీరు కాస్త వాళ్ళకి ఉపదేశం చేయండి అంటే అప్పుడు శంకరుడు వచ్చి బ్రహ్మదేవుడికి చెప్తారు, ఏమయ్యా నీ నోట్లోంచి వేదాలు ఆవిర్భావం చెందాయి, నువ్వు చాలా సృష్టికర్తవి, లోకంలో అందరికి ఆదర్శప్రాయమైన జీవన విధానం కలిగి ఉండాలి, నువ్వేమిటి నీ కూతుర్ని అపేక్షించడం ఏమిటి? యథాపిత తథా పుత్రాహ అన్నట్టుగా తండ్రి ఎలా ఉంటాడో పిల్లలు అలాగే ఉంటారు కాబట్టి మీ వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, కాబట్టి అధర్మం నుంచి నీ బుద్ధిని మార్చుకో, నువ్వు చేస్తున్న తప్పు అంటే. చూడండి, ఒక మనిషికి ఏదైనా తప్పు అని చెప్పినప్పుడు
అతనికి ఏంటంటే అభిమానం, దురభిమానం అడ్డొస్తుందని తప్పంటాడా అని. వెంటనే బ్రహ్మగారి కోపం వచ్చింది. నేను శ్రీవ్యామోహం పడ్డాను, ఏదో శ్రీలోలత్వం పడ్డానని చెప్పి నన్ను ఈశ్వరుడు అవమానపరుస్తాడా? అయితే ఈశ్వరుడు కూడా శ్రీలోలత్వం పొందాలి అని చెప్పి, అది శివపురాణం చాలా పెద్ద ఉపాఖ్యానం అది. ఆ రకంగా బ్రహ్మగారు విష్ణుమూర్తిని సహాయం అడుగుతారు. ఎలాగైతే శివుడు కూడా ఒక స్త్రీ వ్యామోహంలో పడ్డానికి నాకు ఉపాయం చెప్పండి అంటే, బాబు నేనేం చెప్పలేను, నా వల్ల కాదు. ఆ ఈశ్వరుడు జితేంద్రియుడు, మహానుభావుడాయన్ని ఆ విధమైనటువంటి లంపటాలు లాగడానికి సులభం కాదు. అడు పిచ్చి పిచ్చి ఆశలు వీళ్ళు కూర్చో సత్యలోకంలో నీ పని నువ్వు చేసుకో, యథావకాశాలు ఎక్కువ అని చెప్తే, అలా కాదండి, ఎలాగైనా సరే నేను నా అవమానాన్ని భరించలేకపోతానంటే, ఇదో పని చెయ్యి. ఆయన త్రిశూలంలో చండి అని ఆయన భార్య ఉంటుంది, ఆవిడ్ని నువ్వు ప్రాధేయపడు, ఆవిడ ఆయనకు సహాయం చేస్తుంది. అప్పుడు ఈ చండి అనేటువంటి శ్రీశ్వరుడు త్రిశూలంలో సర్వకాల సర్వావస్థయందు అవినాభావంగా ఉండేటి నాటి భార్యను తపస్సు చేస్తాడు. ఆమె ప్రత్యక్షం అవుతుంది. ఆయన ఏం వరం కావాలో కోరుకో అంటే, నా కుమారుడు దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టు అని అడుగుతాడు. కూతురుగా పుట్టి నువ్వు శివుణ్ణి మోహింపచేయాలి అంటాడు. నా భర్త నేను మోహింపజేయడం ఏమిట్రా, నా మొగుడే కదా. కాదమ్మా నువ్వు మోహింపచేయాలి, అప్పుడు నేను శివుణ్ణి, ఏమయ్యా నువ్వు కూడా మరి ఆడదాన్ని మోజులో పడ్డావా అని అడగాలి నేను అంటే. అప్పుడు అంటే ఆవిడ ఒకసారి కైలాసం వైపు చూసి, ఏమండి ఏమిటి వీడి కోరిక విపరీతంగా కనపడితే ఏం చేయమంటారు అంటే, ఆయన దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టంటారు. ఆ రకంగా బ్రహ్మగారికి తపస్సు ప్రకారంగా శివుడు ఒక శిలలో ఉండేటువంటి సోలల్లో ఉండేటువంటి ఆ చండి అనే పరదేవత దక్ష ప్రజాపతి మారి సతీగా పుడుతుంది. వీళ్ళు వివాహం చేస్తున్నారు. చూడండి, మన ఇతరులకి అపకారం చేద్దాం, ఇతరుల అవమానం చేద్దాం అంటే అవమానం మనకే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నిష్కారణంగా నిరపరాధులైన వ్యక్తుల్ని ఏమాత్రం కూడా సంబంధం లేని అపవాదులు వేసినా, వాళ్ళని అవమానం చేద్దాం అనుకున్నా, వాళ్ళని ఏదైనా మన మాటలతో హింసిద్దాం అనుకున్నా, లేదా వాళ్ళైనా సాధిద్దాం అనుకుంటే ఆ కష్టాలన్నీ మనకే వస్తాయి. కాబట్టి ఇవాళ తొందరగా రాకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి. అని వాడికి వాడు ప్రస్తుతాన్ని బాధపడచ్చు, కానీ చివరికి సత్యమేవ జయతే అని వాడేమో ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉంటాడు తెలదు. ఇలా ఉంటూ ఉండగా ఆ సతీదేవికి ఈశ్వరుడు వివాహం చేస్తున్నప్పుడు సతీదేవి యొక్క ముఖాన్ని చూసిన బ్రహ్మదేవుడు మోహితుడవుతాడు. ఆవును చూసి మోహితుడవుతాడు. అప్పుడు వెంటనే శివుడు తన బొటనకాలు వేలుతో గోరుతో బ్రహ్మ శిరస్సు ఖండిస్తాడు. అప్పటి నుంచి ఆయన చతుర్ముఖుడు అయ్యాడు. దాన్నే తర్వాత ఆయన చేతిలో కపాలం కూడా తిరిగాడని చెప్పి ఏదో ఉపాఖ్యానాలు చెప్తూ ఉంటారు. అదే మరి చెప్పి చూసే విధి ఎంత గొప్పదయ్యా, నేనేదో ఈశ్వరుని అవమానపరుద్దామని చెప్పి నా తలే నరికేశాడు ఆయన. అందుకని ఎవరు కూడా విధిని ఎవరు కూడా జయించలేరు, విధిని ఎవరు కూడా దాటలేరు, అనుభవించాల్సిందే అంటూ తథేవ లింగపాతశ్చ మహాదేవస్య శాపత తథేవాద్య హరేర్ మూర్ధ పతిత లవణాంబసి. అలాగే మరొక వాక్యాన్ని చెప్పాడు. ఏమిటయ్యా అంటే, ఇది కూడా కేదారేశ్వర స్వామి ఆవిర్భావంలో వచ్చే ఉపాఖ్యానం. దీన్ని గణపతి కవి ఈ ఉపాఖ్యానం రాని సిగ్గుపడ్డారు. చాలా ఇబ్బందికరమైన ఉపాఖ్యానం ఇది. లింగపాత అంటే అర్థం ఏమిటంటే, ఈ కేదారేశ్వర స్వామి లింగోద్భవ సంబంధం ఉపాఖ్యానం ఇది. 50 మంది ఋషులు, 50 మంది ఋషి భార్యలు చాలా అఖండమైన శివభక్తితో ఉన్నారు. ఒకసారి వీళ్ళందరినీ పరీక్ష చేద్దామని చెప్పి పరమేశ్వరుడు దిగంబరుడుగా భూలోకంలో సంచారం చేస్తున్నాడు. దిగంబరుడుగా సంచారం చేస్తూ నవమన్మథాకారంతో ఎంతో సౌందర్య రూపింది. సుందరుడు కదా, సుందరేశ్వర స్వామి అంటాం. ఎంత సుందరంగా ఉన్న పరమాత్మ నగ్నంగా ఆయన సంచారం చేస్తూ ఉంటే ఆయన చూసి మోహితులయ్యారు ఋషిపత్నులంతా. దాన్ని గమనించి చాలా కోపోద్రిక్తులైనటువంటి ఆ తపస్సంపన్నులంతా శివుడు యొక్క మర్మాంగాన్ని వాళ్ళు నరికేస్తారు. దానివల్ల దానివల్ల మొత్తం ముల్లోకాలు ప్రళయం వచ్చి అదంతా కూడా దగ్ధమైపోతూ ఉంటే ఆ పరమేశ్వరు యొక్క అంగంలోంచి వెలబడుతున్న ఏదైతే వేడి నిట్టున్నాయో అవన్నీ కూడా లోకం భరించలేక దగ్ధమైపోతూ ఉంటే అందరూ ప్రాధేయపడితే అమ్మవారు అప్పుడ యోని రూపంగా ఈ లింగాన్ని ఆవిడ భరించిందని, ఆ విధమైనటువంటి కేదారేశ్వర స్వామి ఏర్పడ్డాడని. అందుకని అక్కడ చూస్తుంటే మనకి కేదారేశ్వర స్వామి
పాణిపట్టం అమ్మవారు ఒక యోని రూపంలో కనపడుతుంది మనకి. మధ్యలో శివలింగం ఉంటుంది. ఇది కేదారేశ్వర స్వామి యొక్క లింగోద్భవ కాలం చెప్పిన ఉపాఖ్యానం. ఇది ఇంకా చాలా ఉంది, చాలా కొంచెం అంటే కొంచెం వినడానికి ఇబ్బందికరమైన ఇది. అది శివపురాణాలు స్వయంగా వ్యాసుల వారు రాశారు. దాన్నే గణపతి కవి, రావణమార్తుడి గణపతి కవి, దాన్ని కూడా చాలా ఆయన రాయలేకపోతే ఆయన ఆత్మకథలో రాసుకున్నారు, శివుడే వచ్చి రాశాడు అని. అంతటి అద్భుతం. అక్కడ మరి ఈశ్వరుడి లింగం ఛేదమైపోయింది కదా, అది కాలవశాత్తు వచ్చింది కదా. అలాగే నా శిరస్సు ఖండించిన కాలవశాత్తు ఇప్పుడు ప్రస్తుతానికి విష్ణుమూర్తి శిరస్సు కూడా అలాగే దైవాతు జరిగింది అని బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు. సహస్రభగ సంప్రాప్తి దుఃఖం చేవ సచీపతే స్వర్గాద్ వంశసత వాస కమలే మానసే సరే. ఇంతేకాకుండా మరి ఇంద్రుడు అహల్య వెంట వెళ్ళి వాడు సహస్రభగుడు అయ్యాడు కదా. ఏతే దుఃఖస్య భోక్త నకే కేన దుఃఖం నా బుద్ధి. వీళ్ళంతా కూడా దుఃఖాన్ని అనుభవించిన వాళ్ళు, దుఃఖాన్ని ఎవరు అతిక్రమించలేరు. సంసారస్మిన్ మహాభాగా తస్మత్ శోకం త్యజంతు వై. అంటే ఆ రకంగా సంసారంలో ఉండే వాళ్ళకి దుఃఖం అనేది సర్వసాధారణము. దుఃఖాన్ని పోగొట్టుకునే మార్గం అన్వేషణ చేయడం తప్ప ఇంకొంచెంసేపు ఏడవలసిన అవసరం లేదు అని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. చింతయంతో మహామాయాం విద్యాదేవీం సనాతినీం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పర బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వవిధం వ్యాప్తం త్రైలోక్యం చరాచరకాడ. మనందరం కూడా సకల జగత్తుకి తల్లి అయినటువంటి సర్వస్వతంత్రురాలైనటువంటి మహామాయాస్వరూపమైనటువంటి విద్యాస్వరూపమైనటువంటి సనాతనమైనటువంటి ఆ బ్రహ్మ విద్యా స్వరూపుడైనటువంటి ఆ జగన్మాతని మనం అందరం కూడా ఆరాధన చేద్దాం. ఆవిడ మనకి అది ఉపాయం చెప్తుంది. తద్వారా మనం మన కష్టాన్ని తీర్చుకోవచ్చు అని బ్రహ్మగారు చెప్పడం జరిగింది. సోతోవాచ ఇత్యుక్త్వా వై సురాన్ వేదాః నిగమాన్ ఆదిదేశ దేహయుక్తాన్ స్థితానగ్రే సురకార్యార్థ సిద్ధయే. నాయనా సౌనకాదుల్లారా, ఈ రకంగా బ్రహ్మగారు అమ్మవారిని స్తుతించి మన కార్యాన్ని సాధించుకుందాం అనగానే అక్కడుండేటువంటి ఏ వేదవాంగ్మయం అయితే ఉందో ఆ వేదవాంగ్మయం అంతా కూడా ఒక దేవతా రూపాన్ని ధరించి బ్రహ్మగారి ముందు ఉంటే బ్రహ్మగారు ఆదేశం చేశారు, దేవతా కార్యం కోసం మీరంతా కూడా వేణోళ్ళ అమ్మవారిని స్తుతించండి, అమ్మవారిని పొగడండి అని వేదాలకి ఆదేశం చేశారు. అప్పుడు వేదాలన్నీ కూడా అమ్మవారిని అసాధారణంగా బ్రహ్మోవాచ స్తువంతు పరమాం దేవీం బ్రహ్మ విద్యాం సనాతినీం గూఢాంగీంచ మహామాయాం సర్వకార్యార్థ సాధినీం తచ్చుత్వా వచనం తస్య వేదాః సర్వాంగ సుందరాః తుష్టుః జ్ఞానగమ్యాంతాం మహామాయాం జగస్థితాం. ఆ విధంగా సర్వాంగ సుందరమైనటువంటి ఆ వేదాలన్నీ కూడా దేవతా రూపాన్ని ధరించి ఎంతవరకు అమ్మవారిని స్తుతించవచ్చో అంతవరకు అమ్మవారిని స్తుతించారు. ఏం దేవేదాః ఊచుః నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేషి మాతః శంకరకామదే త్వం భూమి సర్వభూతానాం ప్రాణాః ప్రాణవతాం తథా శ్రీః ధీః కాంతిః క్షమా శాంతిః శ్రద్ధా మేధా ధృతిః స్మృతిః త్వద్గీతేనార్థ అర్ధమాత్రాసి గాయత్రి వ్యాహృతి స్థలా. నువ్వు అర్ధమాత్రంలో ఓంకార స్వరూపానివి, అలాగే భూహు భువ అనేటువంటి వ్యావృత్తి స్వరూపానివి, జయాచ విజయాచేవ ధాత్రి లజ్జా కీర్తి స్పృహ దయా. దీన్నే చండీ సప్తశతిలో యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ధీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు
ధృతిరూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని అప్పుడు దేవతలంతా కూడా శుంభులచే బాధింపడిన దేవతలంతా కూడా అమ్మవారిని స్తుతించి ప్రత్యక్షం చేసుకుని ఆవిడ ద్వారా ఆపదను పోగొట్టుకున్నారు అని అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి కనపడుతూ ఉంది. అందుకనే త్వాం సంస్థుతో అంబ భువనత్రయ సంవిధాన దక్షాం దయారసయుతాం జననీం జనానాం విద్యాం శివాం సకలలోకహితాం వరేణ్యాం వాగ్బీజవాసి నిపుణాం భవనాశకత్రీం. అమ్మా, వాగ్రూపమైన నిన్ను, సమస్త సంసార బంధాలను నాశనం చేసే నిన్ను మేమంతా కూడా శరణం వేడుతున్నాము. బ్రహ్మ హరహ శౌరి సహస్రనేత్ర వాగ్వన్యము వన్య సూర్యా భువనాధిపతి భువననాథా తే త్వత్కృతా సంతి తతః నా ముఖ్యా మాతా యతస్త్వం శిరజంగమానాం. ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కావచ్చు, మిగిలినటువంటి ఇంద్రా దేవతలు కావచ్చు, సో అలాగే అష్టిక్పా వీళ్ళంతా కూడా తే త్వత్కృతా సంతి, నీ చేత వాళ్ళంతా నిర్మించబడ్డవాడు తప్ప నీకంటే భిన్నం కాదు. కాబట్టి మాతః యతస్త్వం స్థిరజంగమానాం, సమస్తమైనటువంటి స్థిరాత్మకమైనటువంటి జంగమాత్మకమైన సమస్త జగత్తులోను కూడా నువ్వే ఉన్నావు తల్లి. సకల భువనమే తత్ కర్తుకామా యదాత్వం సృజి జననీ దేవాన్ విష్ణురుద్రాంశ ముఖ్యాన్ స్థితిలయ జననం తై కారయస్యేకరూప నగలు తవ కథంచిత్ దేవి సంసారలేశ. నువ్వు యావత్తు సృష్టిని సృష్టిద్దామని సంకల్పం చేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించి ఈ చరాచర జగత్మంతా నిర్మాణం చేస్తున్నావు. కానీ సంసారలేశ నకలు, ఎప్పుడూ కూడా ఈ జగత్తులో ఉండే ఏ విషయాలు నిన్ను స్పృశించవు, నీకు సంబంధం లేదు. నతే రూపం వేత్తం సకల భవనే కోపి నిపుణ. ఇటువంటి అపరిమితమైనటువంటి అసాధారణమైనటువంటి అనంతమైన గుణగణాలైనటువంటి నీ యొక్క గొప్పతనాన్ని నిరూపణ చేసేటువంటి సమర్థత ఎవరికుంది? నామ్నాం సంఖ్యాంత కథయితోమిహ యోగోస్తి పురుష. ఎన్ని వేల నామాలు నిన్ను స్తుతించినా కూడా ఎవరు సమర్థులు? యదల్పం కీలాలం కలయితుమశక్త అతు నర కథం పారావార చతుర స్యాద్ ఋతుమతి. చిన్న పిల్లకాలం దాటలేనటువంటి పురుషులు ఈ సంసారం అనేటువంటి మహాసముద్రం ఎలా దాడతారమ్మా? నీ యొక్క అనుగ్రహం లేకపోతే, నీ దయ లేకపోతే. నా దేవానా మధ్యే భగవతి తవానంత విభవం విజానాచ్యేకోపి త్వమ్యః భువనైకనాశీ జనని త్వం కథం మిథ్యా విశ్వం సకలమపి చైకా రచయసి ప్రమాణం తేతత్ నిగమన వచనం దేవి విహితం. కాబట్టి అనంతమైన విశ్వానంతా కూడా భువన ఏకాశి జనని నీ ఒక్కదాని చేతే ఈ అనంత విశ్వం అంతా సృష్టింపబడుతోంది. ఇదంతా మిథ్యాభూతమైన ప్రపంచం అంతా నీలోనే ఉంది. ఇదంతా కూడా నీరీవహసి త్వం నిఖిల జగతాం కారణమో చరిత్రంతే చిత్రం భగవతి మనోని వథయతి కథంకారం వాచ్య సకలమో గోచర గుణ ప్రభవస్వం యస్మాత్ స్వయపి న జానాసి వరమం. ఇలా ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా నీ గొప్పతనాన్ని ఎవరూ కూడా చెప్పలేరమ్మా. అకిం జానాసి త్వం జానాసి మధుజిన్ మౌలిపతనం శివే కిం వా జ్ఞాత్వా విదిశసి శక్తిం ముదిశతః హరే కిం వా మాతః దురతిగతిరేష బలవతి భవత్యా పదాబ్జే భజన నిపుణే క్వాస్తి దురితం. అమ్మా, నీకు తెలియట్లేదా? ఆ సినిమా శిరస్సు పడిపోయింది తల్లి. ఎలా ఆ శిరస్సు అన్వేషణ చెయ్యాలి, ఎలా మళ్ళా ఆయనకు ఆ శిరస్సునంతా కూడా సంయోగం చేయాలో మాకు తెలియట్లేదమ్మా. ఉపేక్షా కిం చేయం తవ సుర సమూహే అతి విషమ హరేర్మూర్ధ నాశ మతమిహ మహాశ్చర్యజనకం మహద్దుఃఖం మాతస్త్వమసి జననచ్ఛేద కుశలా నజానీమః మౌలే విఘటన విలంబ కథమభూతు. సకల జగత్తు కష్టాన్ని పోగొట్టే నీకు మాకు ఏ విధంగా ఈ సీమావశ్యక శిరస్సు ఖండింపడం తెలియట్లేదు తల్లి. ఇక్కడ ఉపేక్షించకుండా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాత్వా దోషం సకల సురతాపిదం దేవి చిత్తే కింబా విష్ణు అమరజనితం దుష్కృతం పాతితం తే విష్ణోర్వాక్యం సమరజనిత కోపి గర్వ
అతివేగాత్ క్షేత్వం మాతస్తవలసితం దైవ నైవ విద్మోత్ర భావం. ఈ రకంగా అనేక విధాలుగా ఆ వేదాలన్నీ కూడా మహానుభావుడైనటువంటి మూర్ధాయద్గత కోంబ హరేర్న విద్మః నాణ్యోస్త్యుపాయ ఖలు జీవనేద్య యథా సుధా జీవన కర్మ దక్ష తథా జీవితదాసి దేవి. ఏ విధంగా అయితే ఆ శిరస్సు ఖండింపబడిందో ఏమైందో మాకు తెలియట్లేదమ్మా. అమృతం ఏ విధంగా అయితే సమస్త జీవుల యొక్క జీవనానికి అది వాడ ఆయుర్దాయానికి కారణభూతం అవుతోందో అలా సమస్త జీవులకి కూడా ఆయుర్దాయాన్ని ఇచ్చే మహాతల్లివి నువ్వు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు. అమ్మ మమ్మల్ని అనుగ్రహించు, మమ్మల్ని ఉద్ధరించు అని వేదాల ద్వారా బ్రహ్మదేవతలంతా అమ్మవారిని స్తుతించారు. సుతోవాచ ఏవం సుతా తదా దేవి గుణాతీత మహేశ్వరి ప్రసన్నా పరమామాయా వేదై సాంగైశ్చ సోత్తమై సామగై తానువా తదా వాణి ఆకాశస్థ శరీరిణి దేవాన్ ప్రతిముఖై శుద్ధై జనానందకరీ శుభా. ఈ రకంగా ఎంతో భక్తితో శ్రద్ధతో వినయంతో విధేయతతో త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే దేవతలంతా సాంగోపాంగమైన దేవతలతో సహా వేదాలతో సహా దేవతలంతా అమ్మవారిని స్తుతించారో ఆ స్తోత్రానికి ఆ తల్లి చాలా సంతోషించి ఆకాశస్థ అశరీరిణి శరీరం లేనటువంటి ఒక వాగ్రూప ఆకాశంలో ఉండేటువంటి ఆ పరదేవత ఆకాశంలో ఒక శరీరం లేని ఒక వాక్ ఆవిర్భావం చెందింది. ఏమిటయ్యా అంటే మాకురుద్భం సురాశ్చింత స్వస్థాస్తిష్టంతు చామరాహ సుతాహం నిగమై కామ సంతుష్టాస్తి సంశయం. ఓ దేవతల్లారా, మీరేమీ ఆందోళన చెందద్దు, మీరేం భయపడక్కర్లేదు. మీ స్థుతి నేను ఆనందించాను. యఃపుమాన్ మానుషే లోకే స్తోత్యేమాం మామికీం స్తుతిం పఠిష్య తదా భక్త్యా సర్వాన్ కామనాప్నుయాతి. ఇప్పుడు ఏదైతే శ్రీ మహావిష్ణువు శిరస్సు కోసం అది శిరస్సు సంయోగం చేసి చేతనత్వం నా గురించి మీరు ఏదైతే స్తోత్రం చేశారో ఈ విధమైనటువంటి స్తోత్రాన్ని ఏ మానవుడు భూలోకంలో చేస్తాడో వాడు సకల విధాలైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటాడు. శృణోతివా స్తోత్రవిధం మదీయం భక్త్యాత్రికారం సతతం నరో యః విముక్త దుఃఖ స భవే సుఖీ చ వేదోక్తమేతతు నను వేదతుల్యం. ఈ స్తోత్రాన్ని ఎవరు వింటారో లేదా ఎవరు చెప్తారో వాళ్ళ భక్తితో 3 కాలాల్లోనూ కూడా దీన్ని ఎవరు పారాయణం చేస్తారో సాక్షాత్ ఇది వేదాలు చెప్పిన వేదంతో సమానం. శృణ్వంత కారణం చాద్య యద్గతం వదనం మరేహే అకారణం కథం కార్య సంసారిత్ర భవిష్యతి. నాయన మీకు రహస్యం చెప్తాను వినండి. ఏమిటయ్యా అంటే అసలు శ్రీ మహావిష్ణు యొక్క శిరస్సు అంతర్ధానం చెందడానికి గల కారణం ఏమిటి? కారణం లేనిది ఎప్పుడు కార్యం ఉండదు. ఇక్కడ ఒక కారణం ఉంది. ఏమిటా కారణం అంటే ఉదదే స్తనయాం విష్ణు సంస్థితాం అంతికే ప్రియాం యహాస వదనం వీక్ష తస్యాస్తత్ర మనోరమం. ఈ రకంగా ఒకానొక సందర్భంలో శ్రీ మహావిష్ణు యొక్క శిరస్సు అంతర్ధానం చెందడానికి కారణం ఏమిటి? కారణం లేనిదే కార్యం ఎప్పుడు కూడా ఆవిర్భావం చెందదు. ఆ కారణం ఏమిటి? ఎందుకు అలా జరిగింది అయినా మీరెవరు చింతించక్కర్లేదు. శ్రీ మహావిష్ణు మళ్ళా పునర్జీవుడవుతాడు. మీకు మళ్ళీ యథాతథంగా మీరు వైకుంఠంలో ఆయన్ని మళ్ళీ యథాతథంగా మీరు ఆయన్ని మీ యొక్క కృతజ్ఞత తెలుపుకోగలుగుతారు. కారణం చెప్తాను విను అని అమ్మవారు మహాతల్లి ఆ త్రిపుర సుందరి, ఆ త్రిలోక సుందరి, ఆ మహాతల్లి, ఆ మహాకాళి మహాసరస్వతి రోడుతున్నటువంటి మహాత్రిపుర సుందరి ఇక్కడ దేవతలకి విష్ణు చిరచ్ఛేదన కారణాన్ని, విష్ణు చిరచ్ఛేదన అంతర్ధాన కారణాన్ని ఆవిడ చెప్తోంది. దాన్ని మరొక ఉపాఖ్యానం చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిం మహించా గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాల్ని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణ నిర్భయాః అపరాధ సహస్రాణి క్రియంతాన్నశమయ దాసోయవిధమాం మత్వా క్షమస్వ వరమేశ్వర పరమేశ్వరి. అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం.
ఓం స్వస్తి. ఏతత్ సర్వం శ్రీ మహాకాళీ మాతృ మహాసరస్వరూప మహాతృందరి దివ్య చరణారవిందయో సమర్పయామి. ఓం స్వస్తి.